ఏపీలో ప్రస్తుతం ఎవరు పార్టీ మారినా చివరికి చేరేది జనసేనలోకేనా? వలస నేతలంతా చెలో జనసేన అనటానికి కారణమేంటి? కుప్పలు తెప్పలుగా నేతలొస్తున్నా జనసేన మాత్రం ఒక్కరిద్దరికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి మిగిలిన వారిని వెయిటింగ్ లో ఎందుకు పెడుతోంది? పార్టీలో కొత్తగా వస్తామంటున్న నేతలపై జన సైనికులకు అభ్యంతరాలుంటున్నాయా? అందుకే జనసేనాని కూడా చేరికలపై ఆచితూచి అడుగులేస్తున్నారా? దీనికి గత అనుభవాలు కూడా కొంత కారణమా అనే చర్చ జరుగుతోంది. ఇంతకీ చేరికలపై జనసేన వైఖరేంటి? రాజకీయ పార్టీల్లో చేరికలు రాజీనామాలు చాలా కామన్. కానీ జనసేనలో చేరికలు మాత్రం ప్రస్తుతం డిఫరెంట్ గా చూస్తున్నారు పరిశీలకులు. ఏ పార్టీలోనైనా ఎన్నికల ముందు చేరికలు ఉంటాయి. అవకాశాల కోసం ప్రత్యామ్నాయం లేకో నేతలు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారుతుంటారు. కానీ ఇప్పుడు ఏపీలో జనసేనలో చేరికలు ఇందుకు పూర్తి విరుద్ధంగా కనిపిస్తున్నాయంటున్నారు. ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడిన 100 రోజులకు చలో జనసేన అంటూ వలస నేతలు నినదిస్తున్నారు. అయితే ఈ చేరికలపై జనసేన మాత్రం ఆచితూచి అడుగులు వేయడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం చాలా మంది నేతలు వైసీపీకి రాజీనామా చేసి జనసేనలోకి రావాలని ప్రయత్నిస్తున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ విప్ సామినేని ఉదయభానుకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు జనసేనాని పవన్. అదే సమయంలో వైసీపీ నుంచి వస్తామంటున్న చాలా మంది నేతలకు అపాయింట్మెంట్ ఇవ్వకుండా వెయిటింగ్ లో పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వైసీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో ప్రతి జిల్లా నుంచి పెద్ద ఎత్తున వలస వచ్చేందుకు నేతలు ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారు. జనసేనలో తమకు తెలిసిన నేతల ద్వారా డిప్యూటీ సీఎం పవన్ ను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు పెద్ద పెద్ద నాయకులు జనసేనలో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారంటున్నారు. అయితే కూటమి పార్టీల్లోకి కొత్తగా ఎవరిని తీసుకోవాలన్నా 3 పార్టీలు సమన్వయం చేసుకుని స్థానికంగా కూటమికి ఇబ్బంది లేకుండా చూడాలనే గత ఒప్పందం దృష్ట్యా చేరికలపై పవన్ తొందరగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారంటున్నారు. ఇదే సమయంలో ఒంగోలులో బాలినేని చేరికపై స్థానిక నాయకత్వం అభ్యంతరం వ్యక్తం చేసినా బాలినేనితో పవన్ కు ఉన్న వ్యక్తిగత పరిచయంతో ఆయన్ను కాదనలేకపోయినట్టు చెబుతున్నారు. మరోవైపు తాను కూటమి బంధానికి కట్టుబడి పనిచేస్తానని బాలినేని హామీ ఇవ్వడంతో ఆయనకు గ్రీన్ సిగ్నల్ లభించినట్టు చెబుతున్నారు. ఇక మాజీ విప్ సామినేని ఉదయభాను విషయంలోనూ జనసేన వెనువెంటనే నిర్ణయం తీసుకోవడానికి చాలా కారణాలు చెబుతున్నారు. ఇప్పటికే ఉదయభాను అనుచరగణంలో చాలా మంది టీడీపీలో చేరడం, జగ్గయ్యపేట టీడీపీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య కూడా ఉదయభాను విషయంలో పెద్దగా అభ్యంతరం చెప్పకపోవడంతో రూట్ క్లియర్ అయిందంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కూటమిలో పార్టీల మధ్య సమన్వయం దెబ్బతినకుండా కొత్త చేరికలు ఉండాలని, కొత్తగా వచ్చిన వారు తమ అవకాశాలను తన్నుకుపోకుండా చూడాలని జన సైనికుల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. జనసేనలో చాలా నియోజకవర్గాలకు ఎమ్మెల్యే స్థాయి నేతలు లేరన్న వాదన ఉంది. కానీ ఆయా నియోజకవర్గాల్లో పార్టీకి బలమైన ఓటు బ్యాంకు ఉందని గత ఎన్నికల్లో రుజువైంది. ఇలాంటి చోట చేరికలకు ప్రాధాన్యమివ్వాలని జనసేన ఆలోచన చేస్తోందంటున్నారు. ఇదే సమయంలో ప్రజారాజ్యం పార్టీలో ఎదురైన అనుభవాలు కూడా డిప్యూటీ సీఎం పవన్ ను అప్రమత్తం చేస్తున్నట్టు చెబుతున్నారు. అప్పట్లో చాలా మంది కోవర్టులుగా పనిచేయడంతో ప్రజారాజ్యం దెబ్బతిందని గతంలో స్వయంగా చెప్పిన పవన్ ఇప్పుడు వచ్చిన వారు వైసీపీ కోవర్టులా కాదా అన్న విషయంపై పూర్తి స్థాయిలో సమాచారం తెప్పించుకుని తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారంటున్నారు. మొత్తానికి వైసీపీ నుంచి ఎవరు వచ్చినా వడపోత ద్వారానే నిర్ణయం తీసుకోవాలనేది జనసేన స్టాండ్ గా చెబుతున్నారు.